ఆలోచించాలి అన్నది ఇక్కడ సమస్య. ఇదేమి ఒకరోజు రాజకీయం కూడా కాదు ఇది. సార్ లడ్డు నీ నోటీసులు ఇప్పటికే ఈ ఇష్యూలో 15 మంది అరెస్టు. అదే ఈరోజు నుంచి బహుశా ఈరోజు అన్నీ ఇంటెన్సిఫై చేస్తున్నారు. ఇటు నుంచి వెన్నుపోటు తినం అది ఇది అనేసరికి ఆ కేసుకి యాక్టివ్. ఇప్పుడు ఉదాహరణకు అదృష్టవశాత్తు ఇప్పుడు వస్తున్న సమాచారం చూస్తే బొత్స గారు బాగానే ఉన్నారు అని అన్నారు. దట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకా ఇతర చోట్ల కూడా రకరకాల లిక్కర్ కేసులో ఇదైందని వాళ్ళకి ఇదైందని ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో ఏంటి ఉచ్చులో వైవి సుబ్బారెడ్డి, ఉచ్చు అనే పెద్ద పదం వాడేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నిజంగా ప్రతిసారి అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చక్కగా మళ్ళీ మామూలుగా వచ్చి మీడియాతో సమావేశాలు జరుపుతుంటారు. వైవి సుబ్బారెడ్డికి అంటే చైర్మన్కు తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర ఉన్నటువంటి ఆ అప్పలకొండ ఎవరో ఒక ఆయన్ను పిఏను ఈరోజు విచారించారట. అప్పన్నను విచారించారు. ఆయన ఏం చెప్పారో చెప్పలేదో తెలీదు. కానీ ఆయన వీళ్ళ పేర్లు చెప్తాడు. చెప్తే ఈ నలుగురికి కూడా నోటీసులు వెళ్తే వాళ్ళు వెళ్ళి చెప్తారు కదా. చెప్పడం మంచిదే. కానీ ఒక దాదాపు 7-8 నెలల కిందట ఇదే సమస్య ఇది అయిపోతుంది, షాకు తేలిపోతుంది, అది ఇది అన్నారు. ఇప్పటికీ ఏం తేలలేదు. అలాగే రాజశేఖర్ అనే ఇంకొక ఆయన వీళ్ళని పట్టుకున్నారు. ఏదో ఆ కంపెనీలు కల్తీని సరఫరా చేశారు. ఇవన్నీ కూడా వీటన్నిటి లింకులను ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇవన్నీ కోర్టుకు వెళ్ళాలి, సిబిఐ నివేదిక ఇవ్వాలి. ఇదంతా జరగాల్సిన అవసరం జరిగితే మంచిదే, నాకేమో అభ్యంతరం లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఇంకా మళ్ళీ షాకులు అయిపోయింది తేలిపోయిందని మొత్తం అంటే మళ్ళీ కొండపైకి డైవర్షన్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది ఈ హడావుడి అంతా చూస్తుంటే. అసలు ఇన్పుట్స్ లేవు కదా మన దగ్గరికి. చాలా రోజులుగా సిబిఐ పూర్తిగా దీని బాధ్యత తీసుకుందన్న తర్వాత ఇంతవరకు అప్డేట్స్ ఇన్పుట్స్ ఏం లేవు. వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది ఒకటి మినహాయిస్తే. కాబట్టి ఇప్పుడు కొత్తగా నిజంగా వైవి సుబ్బారెడ్డి కానీ ఇంకొకరిని కానీ వాళ్ళని విచారించవచ్చు, వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు. ఎవరు ఏం పొరపాటు చేసినా తప్పకుండా చర్య తీసుకోవాల్సిందిలే. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ ముందస్తుగానే మనం హైప్ ఇచ్చేసి ముందస్తుగానే ఏదో అయిపోయింది అని మనమే చెప్పేస్తే మటుకు కలిగే ఉపయోగం ఏం లేదు. యాక్టివ్గా వేగంగా జరపండి. నిజానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? వేగంగా జరపండి. తెలిసింది ప్రజల ముందు భక్తుల ముందు ఉంచున్నాయి. ఎందుకంటే భక్తులు మత విశ్వాసాలతో కూడా ముడిపడిన అంశం ఇది. అంతే కదా. ప్రతి సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు కుదుపు గురవుతున్నారు. మొన్న కూడా ఆ క్యూ లైన్లో జరిగిన ఘటనల గురించి అదే అన్య మతస్థుల గురించి అనేక చిన్న చిన్న వార్తలు ఇచ్చి కొంచెం కలవర పెట్టే ఒక ప్రయత్నం జరుగుతుంది. సమర్థన కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొస్తుంటారు కొంతమంది. అప్పుడు ఆయన అలా అన్నారు, ఇప్పుడు ఎలా చేశారని. పైగా వాళ్ళకు కూడా ఒక ఛానల్, వాళ్ళకు కూడా ఒక వ్యవస్థ ఉంది కాబట్టి అది ఒకటి నడుస్తూ ఉంటుంది. చాలా ఇదిగా ఉంది ఇది. నేను అనుకుంటున్నాను అంత షాకింగ్ థింగ్స్ ఇప్పటికిప్పుడు ఏమో వచ్చే అవకాశం అంతగా కనిపించట్లేదు. ఒకవేళ ఎవరినైనా అరెస్ట్ చేసినా షాక్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వరుసగా తర్వాత ఎవరు నెక్స్ట్ ఎవరు లిస్టులో అని చూస్తున్నారే కానీ అయ్యో అరెస్ట్ చేశారని షాక్ అయ్యే పరిస్థితి అలవాటు చేశారు మన నాయకులు. ఇది సర్వసాధారణం అని. సార్